బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. భూ సంబంధిత సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించే లక్ష్యంతో ఈ నెల 16 నుండి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశపు హాల్లో రెవెన్యూ సదస్సులపై జరిగిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి మాట్లాడారు. భూ సమస్యలపై ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 30 వరకు 45 రోజుల పాటు సదస్సులు నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రజల వద్దకే పాలన తరహాలో ప్రతి గ్రామంలో ఈ సదస్సులు జరుగుతాయన్నారు. ఈ నెల 15న ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు. నిజమైన హక్కుదారులకు న్యాయం చేయడమే లక్ష్యం అన్నారు. కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ మీకోసం కార్యక్రమంలో వచ్చే అర్జీల్లో 80 నుండి 90% రెవెన్యూ సమస్యలపైనే ఉంటున్నాయన్నారు. వీటికి పూర్తి స్థాయిలో పరిష్కారం చూపే లక్ష్యంతో ప్రభుత్వం ఈ సదస్సులను ప్రారంభిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎం అశోక్ రెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, దర్శి వైపాలెం ఇన్ఛార్జీలు గొట్టిపాటి లక్ష్మి, ఎరక్షన్ బాబు, జేసీ ఆర్ గోపాలకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు సుమారుగా 45 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంతో గ్రామాల్లో ఉన్నటువంటి అధికారులు భూములకు సంబంధించిన సమస్యల్ని వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించాలనే ఉద్దేశంతో అవసరమైన చోట్ల ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ అధికారులు కూడా పాల్గొనే విధంగా మనం చర్యలు తీసుకోవడం జరిగింది. మొదట్లో వచ్చినటువంటి అర్జీలన్నిటి కూడా ఏ రోజు ఆ రోజు ఆన్లైన్ చేయడం, సమస్యలు పరిష్కరించడం, అభ్యంతరాలను స్వీకరించి పూర్తి చేయాలనే లక్ష్యంతో చాలా ఎక్కువ రోజులు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం అనేది మనం భావిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రాళ్ళు మొత్తాన్ని పీకేసి ఆనాటి ముఖ్యమంత్రి రాళ్ళ మీద తన పేర్లు పెట్టుకోవడం, పాస్ పుస్తకాల మీద తన ఫోటోలు పెట్టుకోవడం, ఈ ఆస్తులు అనేది తాతల తండ్రుల నుంచి సుదీర్ఘకాలం నుంచి వచ్చినటువంటి ఆస్తులు, వాటి మీద ఈ ఫోటోలు, రాళ్ళ మీద ఫోటోలు, ఇవన్నీ కూడా ప్రజల నుంచి అభ్యంతరాలు రావడం జరిగింది. ఈ సర్వే చేసే క్రమంలో చాలా భూ వివాదాలు కూడా జరిగాయి. వీటన్నిటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో మన ఈ రెవెన్యూ సదస్సులు, అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలతో పాటు చుక్కల భూముల సమస్యలు 14-19 మధ్య కాలంలో ఈ సమస్యలకి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చుక్కల భూముల విషయంలో పరిష్కారాన్ని చూపినప్పుడు షార్ట్ పీరియడ్ లో చాలా వాటికి కలెక్టరేట్స్ రిజెక్షన్ చేయడం జరిగింది. అవి ఇంకా చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. ఈ చుక్కల భూములు కూడా మనం వీలైనంత వరకు పరిష్కరించి భూమి మీద ఎవరున్నారో వాళ్ళకి హక్కులు కల్పించే విధంగా, నిజమైనటువంటి లబ్ధిదారులకు మనం హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇంతేకాకుండా వక్ఫ్ భూములు, ఇంటర్మీడియట్ భూములు కూడా మనం పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. చాలా చోట్ల అటవీ భూములకి పక్కనే ఉన్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా గవర్నమెంట్ నుంచి రైతుల మధ్య కూడా వివాదాలు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. పాత నెల్లూరు డిస్టిక్ నుంచి కందుకూరు డివిజన్లో ప్రధానంగా గయాల్ భూములు, చెంపకండ్రికలు, ఎర్రకండ్రికలు అనేటువంటి ఈ భూములు కూడా ప్రభుత్వ భూములు అని చెప్పడం, ఆన్లైన్ సమస్యలు వీటికి ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా రెవెన్యూ అధికారులు ఎవరికైతే హక్కు ఉందో వాళ్ళని రైతులు ఇబ్బంది పెట్టకుండా ఆ సమస్యలు కూడా పరిష్కరించే విధంగా డాక్యుమెంట్ చూసి చర్యలు తీసుకోవాల్సింది కూడా నేను తెలియజేస్తున్నాను. రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో అవి అన్నింటినీ కూడా ఒక పూర్తిగా వారికి ఒక సొల్యూషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. స్టేక్ హోల్డర్స్ నుంచి పూర్తి స్థాయిలో ఒక కోఆపరేషన్ అనేది కావాలి. దానికోసమే ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరూ మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ గురించి అందరూ ప్రజలకు కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది మనం చేయాలి. మేము కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి డిఫరెంట్ ప్యాంప్లెట్స్ తయారు చేసి ప్రజలందరూ కూడా ఇస్తాము. అదే విధంగా
ఒక షెడ్యూల్ అనేది రేపటి కల్లా తయారు చేసేసి మనకు సచివాలయంలో, తహసీల్దార్ ఆఫీస్ లో, ఎంపీడీఓస్ ఆఫీస్ లో అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా మనము ఈ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ తమీం అన్సారియా తన హోదాను పక్కన పెట్టి సమస్య చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగుడి వద్దకు వేదిక దిగి వచ్చారు. అక్కడే కింద కూర్చొని ఆ దివ్యాంగుడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఒంగోలు మండలం ఉలిచి గ్రామానికి చెందిన మేడ రామకృష్ణ మీకోసం కార్యక్రమంలో తన సమస్యను చెప్పుకునేందుకు ఒంగోలులోని ప్రకాశం భవన్కు వచ్చారు. చేనేత కుటుంబానికి చెందిన ఆయన 90% వికలత్వం ఉండటంతో ఏమీ పని చేయలేని స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం దివ్యాంగుల కోటా కింద నెలకు 6,000 పింఛన్ తీసుకుంటున్నారు. అయితే పూర్తి స్థాయిలో వైకల్యం ఉన్నందున తనకు నెలకు 15,000 పింఛన్ ఇవ్వాలని కలెక్టర్ తమీం అన్సారియాకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారు. నేలపై కూర్చొని ఉన్న అతనిని చూసి కలెక్టర్ వేదిక దిగి వచ్చి మాట్లాడారు. నిబంధనల ప్రకారం అర్హత ఉంటే తప్పనిసరిగా పింఛన్ పెంచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ అర్జీని వెంటనే పరిశీలించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మీరు అందరూ చదువుతున్నారు కదా, మీరు చదువుతున్నారు, డిగ్రీ తెలియదు. ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకి అది నడుస్తుంటుంది. కొత్త వాళ్ళకి మనం కమిటీ వేసి మనం బెనిఫిట్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి లోన్ ఇస్తాము. మంత్లీ వాళ్ళ నుంచి రికవరీ చేసుకొని మన వాయిదా పద్ధతిలో పని కడతాం. అది ప్రాసెస్. మనం అంతా ఫైనలైజ్ చేస్తాము. బట్ అప్పుడు ఇవ్వకూడదు, కోడ్ వచ్చిందనే ఉద్దేశంతో ఇవ్వలేదు. అది వెనక్కి కట్టేసాను. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాను కదా, దాని గురించి ఇప్పుడు పెడతాం. మళ్ళీ ఎలిజిబిలిటీ క్రైటీరియా సబ్సిడీ అంటే లోన్లో ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తాం. ప్రధాని మోడీ పిలుపు మేరకు అద్దంకిలో హర్ ఘర్ కా తిరంగా ర్యాలీ అద్దంకి మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో హైస్కూల్ విద్యార్థులతో పట్టణ ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ స్వతంత్రం తెచ్చిన జాతీయ నాయకులను స్మరించుకుంటూ ర్యాలీ నిర్వహించడం జరిగిందని, స్వాతంత్రం వచ్చిన తర్వాత దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను చైతన్యపరుస్తూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. అంతటి మహోన్నత చరిత్ర కలిగిన మూవెన్నెల జెండాను ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై, కార్యాలయాలపై, వాహనాలపై జెండా ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు సుధాకర్, గంగాధర్, శ్రీనివాసరావు, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వస్తున్నారు. గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి ర్యాలీ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వాల యొక్క ఆదేశాలు అనుసరించి మన పురపాలక సంఘంలో ఈ హరిహర తరంగా అంటే ఏదైతే మన స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన స్వతంత్రం తెచ్చిన జాతీయ నాయకుల్ని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాన్ని మనం చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము మన యొక్క స్వతంత్ర దినోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమకారులకి జోహార్లు తెలియజేస్తూ స్వతంత్రం తెచ్చిన తర్వాత దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, తద్వారా ప్రజల యొక్క మనుగడ ఎలా జీవించాలనే యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలందరినీ చైతన్యపరిచి ఈ ర్యాలీలో అందరూ కూడా మా విద్యార్థులు, గౌరవ కౌన్సిల్ సభ్యులు, అట్లాగే పాత్రికేయులు, పుర ప్రజలు అందరూ కూడా వరకు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములయ్యి అందుకు త్యాగవీరుల యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకునే విధంగా మనం అందరం కూడా ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవాన్ని అన్ని విద్యాలయాలు, ఆఫీసులు వాటిల్లో నిర్వహించుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా తమ గృహాలపైన, నివాసాలు ఉండేటువంటి ప్రాంతాలపైన కానీ అందరూ కూడా జాతీయ జెండాను ఆవిష్కరించి మన జాతి మొత్తానికి గౌరవాన్ని ఇవ్వవలసిన ఆవశ్యకత ఉన్నదని ప్రజలందరికీ తెలియజేయడానికి మేమందరం కూడా ఉపాధ్యాయులు, పురపాలక సంఘ అధికారులు, వార్డు సభ్యులు, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈరోజు ఉదయాన్నే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కనుక ప్రజలందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకొని ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ సంబరాలని జరుపుకుంటూ మనకి స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి వ్యక్తులని గుర్తిరిగి వారి యొక్క త్యాగాన్ని మళ్ళా మనం జీవితాంతం గుర్తుంచుకునే విధంగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ ప్రజలందరూ కూడా రాబోయే తరాలకి అందరికీ ఆదర్శయోగ్యమైనటువంటి జీవన విధానాన్ని విద్యార్థుల ద్వారా తెలియజెప్తూ దాంతోపాటు ప్రజలందరూ కూడా వీటిని పాటించినట్లయితే మన ముందు తరాల వారికి మనం ఇచ్చే నివాళిగా ఇది ఉపయోగపడుతుంది. కనుక ఈరోజు మనం అందరం కూడా ఈ హరిహర తిరంగా అనేటువంటి కార్యక్రమాల్లో స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ను పలువురు టీడీపీ నాయకులు, అధికారులు పుష్పగుచ్చాలు అభినందనలు తెలిపారు. అనంతరం మండల టీడీపీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని అన్నా క్యాంటీన్లో టీడీపీ నగర లీగల్ సెల్ అధ్యక్షులు రాయపాటి రవీంద్రనాథ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రాయపాటి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పేదలకు ఉచిత భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క దాతలు ఇవాళ మన అన్నగారు వచ్చారు. అలానే ప్రతిరోజు ఎవరో ఒకరు సహకరిస్తారు. నిన్న ఆర్టీసీ వాళ్ళు అలా ప్రతిరోజు వస్తున్నారు. ఇలా రేపు ఆగస్టు 15 దాకా ఏంటంటే చంద్రబాబు గారు మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు దాకా మన అన్న దామచల జనార్దన్ ఏం చెప్పారంటే ఈ 4 అన్నా క్యాంటీన్లు మన ఆధ్వర్యంలో, ఆయన ఆధ్వర్యంలో ప్రతిరోజు ఏంటంటే ఇలా ప్రతి అన్నా క్యాంటీన్లో కూడా రుచికరమైన భోజనాలు మనం తయారు చేయించి దగ్గరుండి దాన్ని మధ్యాహ్నం ఇలాంటి దాత సహకారంతో మధ్యాహ్నం మన కమిటీ వాళ్ళు స్వచ్ఛందంగా కుర్రలు పనిచేసి ఉన్నారు, ఫ్రీగా వడ్డించే వాళ్ళంతా కూడా వాళ్ళు మధ్యాహ్నం 11:30 నుంచి 3 గంటలకి చూడటం జరిగింది. అదే మనం 2019, 2024 వరకు కానీ మనం గమనించున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనం చూసింది ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లను మూసివేయటం, వాటిని నిర్వీర్యం చేయటం, విధ్వంసం, వినాశనం, ఎటువంటి అభివృద్ధి లేనటువంటి రాష్ట్రంగా దీన్ని చేయటం, అన్ని వ్యవస్థలు పతనమైపోవడం,
పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం అనేది లేకుండా చేయటం, భావితరాల భవిష్యత్తుని తాకట్టు పెట్టడం, దొమ్మిలు, దోపిడీలు, హత్యలు, కుట్రలు, ఇలా విపరీతమైనటువంటి ధోరణులు, విపరీతమైన చర్యలతో వాళ్ళ పరిపాలన కొనసాగింది. దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిశ్చితంగా గమనించడం జరిగింది. గమనించి 2024 సంవత్సరంలో టీడీపీ కూటమికి అత్యధిక మెజారిటీ, అత్యధిక సీట్లతో వాళ్ళు ఆశీర్వదించడం జరిగింది. బ్రహ్మరథం పట్టారు ప్రజలు, పట్టం కట్టారు ప్రజలు. సో తద్వారా పేద ప్రజల ఆకలి కష్టాన్ని శాశ్వతంగా తీర్చడం కోసం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఆగస్టు 15వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లని పునఃప్రారంభించాలని నిర్ణయం చేయడం అనేది అందరూ సంతోషించవలసినటువంటి విషయం. 2024 జనరల్ ఎలక్షన్స్లో శ్రీ దామచర్ల జనార్దన్ గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందిన దగ్గర నుండి ఒంగోలులో ఉన్నటువంటి 4 అన్నా క్యాంటీన్లలో కూడా తన సొంత నిధులతో అన్నా క్యాంటీన్లని ప్రారంభించి అన్నదాన కార్యక్రమం చేయటం అనేది అందరూ అభినందించవలసినట్టే విషయం. శ్రీ దామచర్ల జనార్దన్ గారు గెలుపొందిన దగ్గర నుండి ఈరోజు సుమారు 57 రోజుల వరకు కూడా శ్రీ దామచర్ల జనార్దన్ గారు కొంతమంది దాతల సహాయ సహకారాలతో నిర్విరామంగా, నిరంతరాయంగా మహోన్నతమైనటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఒక మహాయజ్ఞంలాగా కొనసాగిస్తూ వచ్చారు. అందుకు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు విజన్ ఉన్నటువంటి నాయకుడు, దీక్ష పట్టుదల ఉన్నటువంటి నాయకుడు, మహా సంకల్ప బలం ఉన్నటువంటి ది లెజెండరీ క్లాస్ అండ్ మాస్ లీడర్ శ్రీ దామచర్ల జనార్దన్ గారిని మన ఒంగోలు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఈ రోజున దామచర్ల జనార్దన్ గారు 2014 నుంచి 2019 కాలంలో 2615 కోట్లతో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆయన వచ్చినప్పుడు వెంటనే అనేక రకాలైనటువంటి బ్రిడ్జిలని వాటిని నిర్మించింది. ఈ రోజున ఆయన అభివృద్ధి అంటే దామచర్ల జనార్దన్ గారు, దామచర్ల జనార్దన్ అంటే అభివృద్ధి అన్నట్లుగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ముదుగొండి సంబంధించినటువంటి ఒక హై లెవెల్ బ్రిడ్జిని వేయటం, 8.26 కోట్లతోటి నిధులు తీసుకురావటం, అట్లాగే పోతురాజు కాలువకు సంబంధించి 7.95 కోట్లతోటి హై లెవెల్ బ్రిడ్జిని తీసుకొని వచ్చారు. అభివృద్ధి అంటే అది, సంక్షేమం అంటే ఈ రోజున ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం 2 కళ్ళుగా చేసుకొని ఈ రోజున ముందుకెళ్తున్నటువంటి ఏకైక వ్యక్తి దామచర్ల జనార్దన్ గారని ఈ సందర్భంగా తెలుస్తున్నాం. అంతేకాకుండా ఒక చిన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలిసిన ఒక మహోన్నతమైనది 175 సంవత్సరాల క్రితం ఉన్న ఒక మా అన్నపూర్ణ, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అయినటువంటి డొక్కా సీతమ్మ గారికి సంబంధించినటువంటి కూడా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేసేటటువంటి పరిస్థితి కనబడింది. అంతేకాదు ఆమె యొక్క పథకం పేరు, ఆయన జగనన్న గోరుముద్ద అనే పథకం పేరు పెడితే ఆ గోరుముద్ద పథకానికి ఈ రోజున డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని పెట్టారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వ పథకం అయినటువంటి పిఎం పోషణ్ అభియాన్ అనేటటువంటి పథకం ద్వారా ఈ రోజున స్కూళ్ళకి నిధులు అనేటటువంటివి ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్న భోజనానికి నిధులు ఇవ్వడం అనేటువంటి అలాంటి మధ్యాహ్న భోజనానికి ఆమె పేరు పెట్టడం చాలా అభినందనీయమైనటువంటి విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలందరూ కూడా ఒక విషయం కూడా తెలుసుకోవాలి. ఆకాశం ధరలు, నిత్యావసర వస్తువులు, బియ్యము, తర్వాత పప్పు దినుసులైనటువంటి ఆకాశాన్ని అంటేటటువంటి పరిస్థితి, ద్రవ్యాల బలం అంటే ధరలు అనేవి విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం 5 రూపాయలకే యొక్క ద్రవ్యాల బలంతో సంబంధం లేకుండా ఎవరో అన్నారు కొంతమంది 5 రూపాయలకు అన్నం పెట్టేది కూడా గొప్ప విషయమా అని చెప్పేసి అని అన్నారు. వాళ్లకు చెప్తున్నాం అనమాట. 5 రూపాయలు అన్నము అంటే అంత కంట్లో పడలేదా? ఈ రోజుల్లో కడుపు నిండా ఒక పేదవాడు పట్టపగలు పని చేసుకొని వచ్చి 5 రూపాయలకు అన్నం తిని మళ్ళీ పని చేసుకొని ఇంటికి వెళ్తున్నాడంటే ఆ గొప్పతనం ఎవరిది? నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు అన్నా క్యాంటీన్లు పెట్టి ఇంతమంది ఆకలిని తీరుస్తున్నా ఆయనకు భగవంతుడు ఇంకా చాలా గొప్ప మనసు ఇచ్చి ఆయనకు ఇంకా ఆయుష్ కూడా పెంచాలని చెప్పేసి ఒంగోలు పట్టణ ప్రజలుగా మేము కూడా కోరుకుంటున్నాము. రేపు ఆగస్టు 15వ తారీఖు రోజున అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ లోకల్గా మా అన్న దామచర్ల జనార్దన్ రావు గారు గెలిచినప్పటి నుంచి కూడా 4 అన్నా క్యాంటీన్లలో ప్రజలకు, పేదవాళ్ళకు అన్నం పెట్టాలా అని ఆయన సంకల్పం చేసిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు దాతలు ముందుకొచ్చారు. పార్టీ క్యాడర్ అయితేనేమి, వాళ్ళ చిన్న చిన్న పుట్టినరోజులు కానీ ఏ అకేషన్ అయినా కానీ అన్నా క్యాంటీన్లో చేసుకోవడానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే రేపు రాబో రోజుల్లో జనార్దన్ గారు అభివృద్ధి చూస్తున్నారు. ఇంకొక చిన్న మాట, ఈరోజు అభివృద్ధిని ఎలా పరుగులు పెడుతున్నారో ఒంగోలు పట్టణంలో మీరందరూ కూడా గమనించండి. ఏ రోజు గత ప్రభుత్వంలో ప్రతిరోజు
చెత్త ఎత్తుకోవడానికి బండి వచ్చిన దాఖలా లేవన్నమాట. ఈరోజు పొద్దున్నే 6:30 కల్లా ప్రతి డివిజన్లో ప్రతి గల్లీలో కూడా చెత్త ఎత్తుకోవడానికి మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు బండి తీసుకొని. అలాగనే అన్నా క్యాంటీన్లో ఎలా అయితే నిర్విరామంగా వాటర్ డ్రింకింగ్ వాటర్కి ఎంతో ఇబ్బందులు పడుతున్నాము. ఆ వాటర్లో ఏ రోజు కూడా బ్లీచింగ్ వేసిన పాప అనుకోలేదు. మా అన్న గెలిచి ఈ రోజుకి ఇంకా 60 రోజులు కూడా కంప్లీట్ అయ్యి అవిందో అవ్వలేదో, 3వ నెల కూడా కంప్లీట్ అవ్వలేదు. కానీ ప్రతిరోజు వాటర్లో అద్భుతంగా బ్లీచింగ్ చల్లుతూ ఆరోగ్యకరం ప్రజల ఆరోగ్యమే తన పరమావధిగా భావి. బాపట్ల జిల్లా అద్దెంకిపట్నంలో హరిహర గోకులం వెల్ఫేర్ సొసైటీ వారు నిర్వహిస్తున్న గోశాలలో గోవులకు పశుగ్రాసం కోసం నిర్వాహకులు గోనుగంట్ల సుబ్బారావు కోరగా పలువురు దాతలు ముందుకొచ్చారు. చీరాల ఉప్పుగుండూరు ప్రాంతవాసులు గోవులకు సహాయం అందించేందుకు ఆసక్తి కనబరిచారు. చీరాలకు చెందిన గద్దె అరుణకృష్ణ, రాజశ్రీ దైవాజ్ఞ ప్రచారకులు, ఆధ్యాత్మిక గురువులు 10,000 రూపాయల పశుగ్రాసం అందించారు. ఉప్పుగుండూరు చెందిన సింగ్ శ్రీనివాస్ నేతృత్వంలో వారి సన్నిహిత బృందం బిఎన్ శర్మ, ఎస్వీఆర్ బెల్లం సుబ్బారావు, బెల్లం సీతారామయ్య, అమరా వెంకటేశ్వరరావు, అమర్నాథ్ కిషోర్, పావులూరు సుబ్బారావు, వెంకటశేషవరావు వీరందరూ కలిసి 33,000 రూపాయల పశుగ్రాసాన్ని గోశాల నిర్వాహకులు సుబ్బారావుకు అందజేశారు. సనాతన ధర్మాన్ని అనుసరించి హైందవ ప్రజలు అందరూ కూడా ఒక బాధ్యతగా గోవుని రక్షించాలని సంకల్పం పెట్టుకుంది. ఎందుకంటే ద్వాపర యుగంలో సాక్షాత్తు భగవానుడైన శ్రీకృష్ణుడే గోవుని రక్షించాడు. ఇది కలియుగం అంటుంటారు పండితులు, లేదా అధర్మం ఉంటారు. ఏదైనా కానీ గోవులు చాలా చోట్ల బలైపోతున్నాయి. కానీ ఈ సుబ్బారావు గారు లాంటి వాళ్ళు అద్దంకిలో ఈనాటి మాయాయుగంలో కూడా ఎంతో త్యాగబుద్ధితో ఆ గోమాతల్ని రక్షిస్తున్నారు. కాబట్టి హిందుత్వం మీద నమ్మకం ఉండి దైవం మీద నమ్మకం ఉన్న ప్రజలందరూ కూడా ఆ గోవులకి రక్షించడానికి మంచి ఆహారం కోసం సహాయం చేయగలరని ఆశిస్తూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను రకరకాలుగా అనుకుంటున్నారు. కొంతమంది ముందుకు వచ్చి కొన్నాళ్ళు ఏదో చేసి కొంతమంది ఇబ్బందిగా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఎవరైనా ఏదైనా చేసుకొని నేనేంటంటే నేను ఇన్ని సంవత్సరాలు కూడా నా ఆస్తి మొత్తం పోయినా కూడా కష్టపడి ఇప్పుడు దాకా కూడా ఇంత దూరం లాక్కొచ్చా. కానీ ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవడానికి సిద్ధపడి ఉన్నా. కాబట్టి నేనైతే వెనక్కి తగ్గేదైతే జరగదు. చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. సరే ఎవరిష్టం వాళ్ళది. ఒక ఆవును పెంచాలంటే ఎంత ఖర్చు అవుతుందో చూడండి. ఇవాళ 60 ఆవులు లాక్కొస్తున్నామంటే మేము మా కుటుంబం మొత్తం దీని మీద గుల్లైపోతున్నా కూడా మేము వెనక్కి తగ్గకుండా లాక్కొస్తున్నాం. నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో వేయబట్టి పాపం చీరాల నుంచి ఒక పెద్ద అతను ఆయన ఉదయం నుంచి అన్నం తినకుండా మా కోసం తెలుసుకొని వచ్చి రాత్రి 10,000 ఇచ్చి వెళ్ళారు. ఇవాళ ఉప్పుగుండూరు నుంచి పాపం వాళ్ళు 33,000 ఆవులకి మేత ఇచ్చారు. నిన్న వాస్తవంగా మా దగ్గర మేతకి డబ్బులు లేకపోతే మనం వెళ్ళి ఈ ఊరు బల్లికొరకు పోయి ఏరే అతన్ని అడిగితే 42,000 రూపాయలు మేత అప్పుగా తోలాడు. పాపం రాత్రి ఇచ్చిన డబ్బులు కానీ ఈ డబ్బులు కానీ మొత్తం మేతకు వచ్చినాయి. ఇవాళ మేము గోశాల నడుపుతున్నామంటే అద్దెంకిలో మాకు బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడి నుంచో వచ్చి రాయి చేస్తున్నాడని నిన్న పేపర్లో చదివి మాకు దూరం సాయం చేద్దామని వచ్చాను. నేను నాతో పాటు నా ఫ్రెండ్స్ బంధువుల్ని కొంతమందిని సంప్రదిస్తే వాళ్ళు ఇచ్చింది కలిపి మొత్తం 33,000 రూపాయలు ఆయనకు అందజేయడం. దోచిన విధంగా వారు గోమాతగా సాయం చేసి ఈ గోవులకి రక్షణ కల్పించి వాటికి ఒక శాశ్వత నివాసం ఏర్పాటు చేయడానికి మనకు దోచిన సాయం అందరం చేద్దాం. ఈ వార్తతో సమాప్తం. నమస్కారం. గుండె
సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.